అందరికీ నమస్కారం. మన ఆరోగ్యం మన చేతుల్లో కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటికీ నేను 5 ఎపిసోడ్స్ చేశానండి. ఇది 6వ ఎపిసోడ్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ ఎపిసోడ్లో కుష్ఠవ్యాధికి కారణమయ్యేటువంటి మైకోబ్యాక్టీరియం లెప్రే అనేటువంటి బ్యాక్టీరియా అది ఎక్కడ దాగి ఉంటుంది చెప్తానన్నాను. ఈ మైకోబ్యాక్టీరియం లెప్రే అనేటువంటిది ఈ సూక్ష్మజీవి బ్రతకాలి అంటే దానికి ఒక చల్లని ప్రదేశం కావాలి. శరీరంలో అది బ్రతకటానికి చల్లగా ఉండేటువంటి ప్రదేశం పెరిఫెరల్ నర్వ్స్ అని అంటారండి. దానికంటే ముందు ఈ మచ్చల విషయానికి మరలా వస్తే శరీరం మీద తెల్ల మచ్చలు కానీ, తర్వాత రాగి రంగు మచ్చలు, లైట్ పింక్ కలర్లో ఉండే మచ్చలు, ఇటువంటివి ఏదైనా వస్తే ఆ వచ్చిన మచ్చలు కుష్టి వ్యాధికి సంబంధించినవేమో అని తెలుసుకోవటం ఎలా అనేది కొంతమంది ఫోన్ చేసి అడిగారు. నేను ఆల్రెడీ చెప్పాను, స్పర్శ లేదు, ఉండదు అని చెప్పాను. దానికి కూడా పూర్తి వివరణ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. శరీరంలో మచ్చలు ఎక్కడైనా రావచ్చు. ఆ మచ్చలు అనుమానంగా ఉంటే కుష్ఠవ్యాధి మచ్చలు అని అనుమానించవచ్చు. అవి కుష్ఠవ్యాధి మచ్చలో కాదో తెలుసుకోవాలి అంటే మేము కొన్ని పరీక్షలు చేస్తామండి. క్లినికల్గా అంటే వారు మా దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రానికి వచ్చినా, లేకుంటే వారి ఇంటికి రమ్మన్నా మేము వెళ్ళి టెస్టులు చేస్తాం. ఎటువంటి టెస్టులు అంటే, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో గోరువెచ్చని నీరు పోసి, ఆ గోరువెచ్చని నీరు ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ తీసుకెళ్ళి ఆ మచ్చకు తాగిస్తాం. ఆ మచ్చ దగ్గర పెడితే ఆ మచ్చ దగ్గర స్పర్శ ఉండదు. వాళ్ళకి వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఇది హాస్పిటల్లో అయితే మేము చేస్తాం. కానీ వాళ్ళ ఇంటి దగ్గర చేయాలి అంటే మా దగ్గర స్పిరిట్ ఉంటుందండి. ఆ స్పిరిట్తో కొద్దిగా చిన్న కాటన్ తీసుకొని ఆ కాటన్ స్పిరిట్లో ఉంచి ఆ మచ్చ మీద పెడతాం. నిజంగా అది కుష్ఠవ్యాధికి సంబంధించిన మచ్చ ఏమో అని అనుమానం ఉంటే ఆ మచ్చ మీద అది చల్లగా ఉందా, వెచ్చగా ఉందా, మామూలుగా ఉందని తెలియదు. అదే వాళ్ళ శరీరంలోనే మచ్చ లేని శరీరం మీద పెడితే అక్కడ అది చల్లగా ఉంటుంది. ఎప్పుడు కూడా చిన్న కాటన్ తీసుకొని దాన్ని కొద్దిగా స్పిరిట్తో తడిపి శరీరం మీద పెడితే చల్లగా ఉంటుంది. ఇంజెక్షన్ చేసేటప్పుడు అందరూ చూసే ఉంటారు. మరి ఈ పరిణామాల్లో స్పిరిట్ కాటను శరీరం మీద పెడితే ఎలా ఉంటుంది అనేది మేము వాళ్ళ గృహాల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము టెస్ట్ చేస్తాం. మామూలు శరీరం మీద పెడితే చల్లగా ఉంటుంది. అదే కుష్ఠవ్యాధి సంబంధించినటువంటి మచ్చ మీద పెడితే అసలు అది చల్లగా ఉందా వేడిగా ఉందో కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. అది ఈ మచ్చలు ఇది కుష్ఠవ్యాధికి సంబంధించినవా కాదా అని అప్పుడు అనుమానించవచ్చు. అయితే ఇక్కడ ఈ మైకోబ్యాక్టీరియం లెప్రే అనేటువంటిది ఎక్కువ కాలం మనిషి శరీరంలో జీవించడం వలన అది ఎక్కువ పెరిఫెరల్ నర్వ్స్లో అది జీవిస్తూ ఉంటుంది. అయితే ఈ మచ్చలు కానీ అశ్రద్ధ కానీ చేస్తే మీకు తెలియకుండానే ఆ మచ్చలకు దగ్గరలో ఉన్నటువంటి మజల్స్ అంటే కండరాలు బలహీనపడిపోయి వీక్ అయిపోతాయి అన్నమాట. అంటే కండరం ఉండవలసిన సైజులో ఉండకుండా చాలా బాగా తగ్గిపోతుంది. మరి ఇవన్నీ ఏమి చేయాలి అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి పిహెచ్సిలో ప్రతి యూపీహెచ్సిలో ఒక మెడికల్ ఆఫీసర్ గారు ఉంటారు. వారి తర్వాత ప్రతి పిహెచ్సికి ప్రతి యూపీహెచ్సికి ఒక లెప్రసీ నోడల్ ఆఫీసర్ ఉంటారు. ఆ తర్వాత మా ఏఎన్ఎంస్ ఉంటారు, ఆశాలు ఉంటారు.
మేమందరం కూడా లెప్రసీ కేసు వస్తే డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళితే డాక్టర్ గారు వాళ్ళకి స్పర్శ ఉందా లేదా అనేటువంటిది నిర్ణయిస్తారు. నిర్ణయించడమే కాకుండా వాళ్ళను మరలా టెస్ట్ కోసం ఎక్కడికి పంపించాలి. అయితే ఈ మచ్చలనే ఆధారం చేసుకొనకుండా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మేము వాళ్ళని పంపిస్తాము. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకు 2 చెవులకు రక్తం రాకుండా చిన్న నీరు లాంటివి తీస్తారు. దాన్నే స్మియర్ అంటారు. ఆ స్మియర్ని ప్రాసెస్ చేసి మైక్రోస్కోప్లో చూస్తే అందులో లెప్రసీ బ్యాక్టీరియా ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకు చెవుల్లోనే అంటే నేను చెప్పాను కదండి, ఈ మైకోబ్యాక్టీరియం లెప్రే అనేటువంటిది స్మియర్లోనే ఎక్కువగా ఉంటుంది, చల్లటి ప్రదేశంలో ఉంటుందని చెప్పాం కదా. అందువలన ఆ స్మియర్ టెస్ట్ చేసి ఆ స్మియర్లో కూడా అనుమానం వస్తే వెంటనే చిన్న పీసు బయాప్సీకి పంపిస్తాం. ఇవన్నీ కూడా ఉచితమేనండి. ఇందులో ఎవరు కూడా ఒక సింగిల్ ఎంపీ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మాకు సహకరిస్తే చాలు. అందువలన ప్రజలందరికీ తెలియచేసేది ఏమిటంటే ఈ కుష్టి వ్యాధి యొక్క లక్షణాలు తెలుసుకుంటున్నారు కాబట్టి వరుసగా ఇది ఏ ఒక్కరో చూసి వాళ్ళకు తెలుసుకుని మాట్లాడటం కాదండి. ఈ కుష్టి వ్యాధిని అందరూ కూడా మీరు చూసి దాన్ని లైక్ చేసి ఇంకా కొంతమందికి షేర్ చేయండి. దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీలో మీ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా. అంటే మా యొక్క ఉద్దేశం ఏమిటంటే మరి ముఖ్యంగా కుష్టి వ్యాధికి మచ్చలకి స్పర్శ ఉండదు కాబట్టి ప్రజలు గమనించలేరు. అది ప్రారంభ దశలోనే గుర్తుపెడితే వాళ్ళకి ఎటువంటి శరీర అవయవాలు కానీ శరీరానికి కానీ నష్టం లేకుండా తొందరగా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేటువంటి భావనతోనే మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ మరి ముఖ్యంగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కుష్టి వ్యాధిని కానీ మనము ప్రాథమిక దశలో గుర్తించకుండా అశ్రద్ధ కానీ చేస్తే దానివల్ల ఆ వ్యాధి వచ్చిన వారి యొక్క జీవితము రాబోయే కాలంలో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయండి. దాని గురించి ముందు ఎపిసోడ్స్లో నేను చెప్పాను. అందువలన దయచేసి అందరూ కూడా ఈ వీడియోని ప్రజలందరికీ షేర్ చేయాలని మనవి చేస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుని మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని మీ అందరినీ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.